హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్‌లో అయితే కుకింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే సొరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సొరకాయ కర్రీ. దీనికి ముందుగా కడాయి పెట్టుకొని, కడాయి బాగా వేడయ్యాక అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నేనైతే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి. ఈ కర్రీ మొత్తం నేను పచ్చిమిర్చితోనే చేస్తున్నాను, కారం వాడట్లేదు. పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఆనియన్స్, ఇందులో కొద్దిగా ఉల్లి పొరక వేసుకుంటున్నాను. మంచిగా పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మెంతి ఆకు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, ఇవన్నీ మంచిగా వేగాక సొరకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తంగా అలా పోపు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు ఎండాకాలంలో చాలా చలవనిస్తాయి. సొరకాయ కర్రీ ఎండాకాలంలో చాలా మంచిది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఇలా మంచిగా ఉడకనివ్వాలి ముక్కల్ని. చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.